కడప కలెక్టరేట్ పరిపాలనా విభాగంలో మంగళవారం ఏసీపీ దాడులు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం క్రింద అడిగిన సమాచారం ఇవ్వాలంటే 5,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం కడప కలెక్టరేట్ కార్యాలయంలోని పరిపాలనా విభాగంలో ఏసీబీ దాడులు నిర్వహించి 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ ఆకుల చంద్రశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ నాగభూషణం, సిఐలు రామచంద్ర, శ్రీనివాసరెడ్డి, సూర్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు. కార్డే లేదు. ఈ పొద్దు నేను సమాచారం చట్టం కోసము పోయిన నెల 22వ తేదీ నుంచి సార్ జాయింట్ ఇన్ఫెక్షన్ ఏర్పాటు చేయండి సార్, మీరు కలెక్టర్ గారు మీరు వచ్చినారు కానీ మీకు కొత్తగా మా సబ్జెక్టు తెలియదు, మాకు ఎటువంటి సమాచారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫారెస్ట్ ల్యాండ్ అని 125 ఎకరాల్లో కేవలం మా 17 ఫ్లాట్ల వరకు నువ్వు కంచె వేసినావు, అందరికీ ఎందుకు వేయలేదు సార్, మాకు కంచె వేసి ఆ జీవోలు పెట్టి మాకు డిఫారాలు ఇవ్వండి, లేదా ఫారెస్ట్ వాళ్ళ అబ్జెక్షన్ లేదు, మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు ఏమంటారు జాయింట్ ఇన్ఫెక్షన్ ఏర్పాటు చేస్తారు అన్నప్పుడు ఆ జీవోలు ఈడ ఇన్ఫెక్షన్ చేసి ఈ సమాచారం వచ్చినప్పుడు అప్పుడు ఆయన రికార్డు చూపించినాడు. ఇదయ్యా నువ్వు ఎత్తులాడినా సార్, ఇది ఒరిజినల్, ఇది ఉంటే మీకు డిఫారాలు ఇస్తారు, ఈ డిఫారాలు లేకపోతే మీకు ఇవ్వరంటే ఎక్కడి సార్ ఈ డిఫార్ ఈ రికార్డు ఇది ఉండాల్సింది రికార్డు రూమ్లో కదా, జిల్లా హెడ్ క్వార్టర్ ఆడ కదా, ఈ టికెట్ వచ్చిందంటే మేము తెప్పించుకున్నామయ్యా, నువ్వు అప్పుడు ఎత్తులాడితే అప్పుడు దొరకలే, ఇప్పుడు నాకు 10,000 ఇచ్చే ఇస్తా అన్నాడు. ఇస్తామంటే సార్ నేను 10,000 ఇవ్వలేదు సార్, ఒక 5,000 ఇవ్వగలను సార్. 5,000 కూడా నేను ఎన్నో సార్లు అప్పులు చేసుకొని వచ్చి ఇచ్చే నాకు మనసు లేక నేను ఏడ్చుకొని మొత్తుకొని డిఎస్పీ గారు చెప్తే నువ్వు చెప్పింది నిజమైతే నీకు ఫుల్గా నీకు న్యాయం చేస్తా అని ఆయన ద్వారా అది జరిగింది. నా పేరు విఆర్. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.